సెమీ క్లాసికల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అండ్ ఐ ఫెల్ట్ వెరీ నైస్. ఇవాళ స్వర మహతి కళా పరిషత్ వాళ్ళు అవార్డు మీకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు కదా, మీరు రవీంద్రాబాద్లో, అది కూడా ప్రెస్టీజియస్ రవీంద్రాబాద్లో ఇచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ టైం లైక్ ఐమ్ వెరీ దట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్. సో యూఆర్ జూలియస్. ఓకే, మీరు ఎప్పటి నుంచి, ఎన్నేళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు, అంటే నేర్చుకున్నారు? 8 years నుంచి. అచ్చా, గతంలో కూడా మీరు పర్ఫార్మెన్స్ ఇచ్చారా? ఇవాళ ఏ కృతి మీద మీరు పాడారు? నేను హిందోల రాగం మీద పాడాను. కొండలు నెలకొండ అమ్మమ్మ చాటు. కొంచెం ఒక్క కృతి పాడతారా? ఒక హాఫ్ మినిట్, స్మాల్ బిట్. ఎస్ ఎస్. కొండలలో నెలకొండ వాయిస్ గట్టి. సూపర్. సూపర్. భవిష్యత్తులో మీ అంబిషన్ ఏంటి? వాట్ యూ వాంట్ టు బికమ్? సింగర్ అండ్ డాక్టర్. వెరీ గుడ్. ఓకే మేడం, ఈరోజు మీకు ఎలా అనిపించింది మీ పాప గారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎస్. పాపకి 6 years ఉన్నప్పటి నుంచి నేను మ్యూజిక్ నేర్పిస్తున్నాను. ఓకే. అండ్ దిస్ ది 3rd award సృజనోత్సవంలో మనం తీసుకున్నది. ఓకే. లాస్ట్ టైం ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది, ఈసారి ఫస్ట్ తెచ్చుకుంది. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే తను రామాచారి గారు కమాండర్, ఆయన స్టూడెంట్. ఓకే. లిటిల్ మ్యూజిక్ సెకండ్ స్టూడెంట్ తను. అండ్ వెరీ హ్యాపీ సార్ దగ్గర నేర్చుకుంటున్నందుకు అండ్ స్వరమహతి కళా పరిషత్లో ఈ అవార్డు వచ్చినందుకు ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. పాప గారు ఫ్యూచర్లో డాక్టర్ అండ్ సింగర్ కావాలంటారు, మీ సపోర్ట్ కోఆపరేషన్ ఎంతవరకు ఉంటుంది? డెఫినెట్లీ అండి. చాలా బాగా తనంతటి తనే లైక్ సాంగ్స్ హమ్ చేసుకుంటూ నేర్చుకుంటూ ఉంటుంది. అండ్ ఏమంటారు, తన ఇంట్రెస్ట్ కూడా బాగా కనబడుతుంది. పాట పాడినప్పుడు షీ ఫినిష్ ఇట్ అండ్ షీ సింగ్స్. ఆ టాలెంట్ కూడా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఓకే మేడం.